తొండమాన్ చక్రవర్తి రాజ్యానికి వచ్చి, మహారాజా, నీ దగ్గర నా భార్యని బిడ్డని విడిచిపెట్టి వెళ్ళాను, ఆడపిల్ల పుట్టిందనుకుంటున్నాను, చాలా ఆత్రంగా ఉంది మనసులో, కలుసుకోవాలని, ఏరి నా భార్య బిడ్డలన్నాడు. ఉలిక్కి పడ్డాడు తొండమాన్ చక్రవర్తి. ఉలిక్కిపడి అబద్ధం ఆడాడు. నిన్ననే నా భార్య అంతఃపుర పరివారం కలిసి వెంకటాచలం వెళ్ళారు వెంకటేశ్వర దర్శనానికి. వాళ్ళతో కలిసి నీ భార్య కూడా పల్లకీలో వెళ్ళింది పిల్లలతో. వచ్చేస్తుంది రేపు. ఉచిత భవనం ఇస్తాను, నీకు తగిన భవనం, ఆహార పదార్థాలు ఇస్తాను, వండుకుని తిని సేద తీరు, వచ్చేస్తారన్నాడు. అని గబగబా సేవకుల్ని పిలిచి వాళ్ళని పిలుచుకురండి అన్నాడు. ఎలా ఉన్నారో చూసి రండి, గర్భిణి, ఆమె గురించి నేను పట్టించుకోలేదు, మరిచిపోయానన్నాడు. వాళ్ళు గబగబా వెళ్ళి తలుపులు తీసి చూశారు. లోపల అస్థిపంజరాలు ఉన్నాయి 3. తోలు కూడా ఎండిపోయింది. వాళ్ళు వెనక్కి వచ్చి రాజుకు చెప్పారు. రాజు గడగడ వణికిపోయాడు. ఏ శాపం తగులుతుందో అని బెంగ పెట్టుకొని పాపభీతితో ఆ రోజు రాత్రి సొరంగ మార్గంలో ఆనందనిలయానికి వెళ్ళాడు. వెంకటేశ్వరుడు అప్పటి వరకు మాట్లాడాడు. తొండమాన్ చక్రవర్తికి ప్రత్యేక ఏకంగా రాజాంతఃపురంలోంచి ఒక సొరంగం ఉండేది ఆనంద నిలయానికి. సొరంగ మార్గంలో వెళ్ళి శ్రీ వెంకటేశ్వరుడి పాదములు పట్టుకుని ఏడ్చాడు. ఆయన అన్నాడు, నీది అశ్రద్ధ కాదా? మాట ఇచ్చావు కదా, మాట ఇచ్చిన వాడివి ఆ బ్రాహ్మణ పత్ని గర్భిణి, చిన్న పిల్లాడు, ఎలా ఉన్నారో చూడవలసిన అవసరం లేదా? ఇన్ని నెలలు అయిపోయిన తర్వాత భర్త వస్తే నీకు జ్ఞాపకానికి వచ్చిందా? వాళ్ళు ఎముకలు అయిపోయి ఉన్నారా, అస్థిపంజరాలు అయిపోయి, ఇప్పుడు వచ్చావా? నేను నిన్ను కాపాడనా? కానీ నీ మీద ఉన్నటువంటి అభిమానానికి తప్పకుండా కాపాడతాను. విశేషించి ఆ కూర్ముడు ఉన్నాడే, నన్ను నమ్మినవాడు, భగవంతుణ్ణి నమ్మిన వ్యక్తి పాడైపోకూడదు. అతనే పాడైపోతే నేనున్నాను అన్న మాటకు అర్థం ఎక్కడుంది? నువ్వు చేసింది అపరాధం, అతను అపరాధం చేయలేదు, నేను అతన్ని కాపాడాలి. అందుకని ఉత్తర క్షణం అంతఃపురంలో ఉన్నటువంటి అస్థిపంజరాలని ఇక్కడికి పిలిపించన్నాడు. అంటే అస్థిపంజరాలని తీసుకొచ్చారు వెంకటాచలానికి. ఆయన గుండెల లోతు నీళ్లలో కూర్చుని వెంకటేశ్వర స్వామి ఆ రాతి మీద పెట్టిన అస్థిపంజరాల మీద నీళ్లు చల్లాడు. చల్లగానే ఆ 3 లేచారు. ఇప్పటికీ దాన్ని అస్థితీర్థం అని పిలుస్తారు. 3 లేచారు. తొండమాన్ చక్రవర్తి కృతజ్ఞత చెప్పి 3 తీసుకెళ్ళి కూర్ముడికి అప్పచెప్పాడు. కూర్ముడు అన్నాడు, మీరు ఎక్కడున్నారు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు పెట్టింది రాజాంతఃపురంలో, కానీ ఏమి జరిగిందో ఏమి చిత్రమో తెలియదు. వాళ్ళకి జ్ఞాపకం ఉంటే మళ్ళీ ఆయనకి కోపం వస్తుంది. అందుకే అది మరిచిపోయేటట్టు చేశాడు మాయ. ఏమి చిత్రమో తెలియదు అని 3 చెప్పారు. మేము శ్రీ వెంకటేశ్వరుడి యొక్క దివ్య గర్భమునందున్నాం. అనేక కొండలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ఈ విశ్వంలో ఉన్న ఎన్నో విశేషాలన్నిటినీ కూడా చూసి కృతార్థులమయ్యాం. ఆయన అనుగ్రహంతో మీ భర్త గారు వచ్చారంటే మళ్ళీ నీ దగ్గరికి వచ్చాం అని భర్తని, ఆమె తండ్రిని, బిడ్డలు కౌగిలించుకున్నారు. సంతోషించి కూర్ముడు వెళ్ళిపోయాడు. కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి. అప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు ఒక మాట అన్నాడు. నేను ఉన్నాను కదా, మాట్లాడుతున్నాను కదా అన్న ధైర్యంతో ఎవడు చెయ్యవలసిన కర్తవ్యాన్ని వాడు విస్మరించి ధర్మ సంకటాలు సృష్టించి నన్ను తీసుకొచ్చి మాట్లాడతానని నిలబెడితే నాకు కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నా, ఇక పైన మాట్లాడను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది విగ్రహం కాదు, నేనే. అందుకే వెంకటేశ్వరుడు విగ్రహము కాదు. ఈ మాట నేను కాదు చెప్పింది, వ్యాసుడు చెప్పాడు. నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. అది దేవతలు చెక్కినది కాదు, విశ్వకర్మ తయారు చేయలేదు. స్వామి తనంత తానుగా పద్మపీఠం మీద ఒక ముద్ర పట్టి తానే అలా నిలబడ్డాడు. నేను ఇలా నిలబడాలి అని అనుకున్నాడు, అలా నిలబడ్డాడు. అది ఇచ్ఛారూపం. ఆయన తాను ఎలా ఉండాలో అలా ఉన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.